మంత్రి కేటీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ సిరిసిల్ల పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా వారు తంగలపల్లి మండలం జిల్లేల వ్యవసాయ కళాశాలలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మధ్యాహ్నం పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులను ధనికులు చేసేందుకు దళిత బంధు పథకమని, మంత్రి నిధులు నియామకాల విషయంలో తెలంగాణలో పూర్తి న్యాయం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. శ్రీ బి సత్యప్రసాద్ ఐఏఎస్ గారు అడిగికి సవినయంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కోసమే ఆనాడు ఉద్యమం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 ఏళ్ల తర్వాత ఒకవైపు వర్షాలు లేకపోయినా కాళేశ్వరం నీళ్లతో ఇవాళ బ్రహ్మాండంగా మన ప్రాజెక్టులు నింపుకొని మనకు ఏ బాధ లేకుండా వ్యవసాయం చేసుకునే తందుకు న్యాయం చేసుకున్నాం. అటు కాళేశ్వరము, అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, ఇంటింటికి నల్ల దిప్పంగానే తాగునీళ్లు, హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉండే పెద్దలు ధనికులు ఏ నీళ్ళు అయితే తాగుతారో మన వీర్నపల్లిలో ఉండే మా బంజారా సోదరులు కూడా అదే నీళ్లు తాగే విధంగా ఇంటింటి ముంగట నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 73,000 కోట్ల రూపాయలు 60 లక్షల పైచిలకు రైతుల ఖాతాల్లో యాసంగి పంటకు నాట్లేసే టైం వచ్చిందన్నా, వానాకాలం పంటకి నాట్లేసే టైం వచ్చిందన్నా ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా మోగుకుంటా రైతు బంధు సొమ్ము మీ ఖాతాలో పడ్డది అని చెప్పే విధంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా 73,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరొక వైపు ప్రైవేట్ రంగంలో కూడా మన చదువుకున్న పిల్లలకు కొలువులు వచ్చేందుకు టీఎస్ ఐపాస్ లాంటి వినూత్నమైన విధానాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ పునాది ఏదైతుండేనో వాటికి న్యాయం చేసుకుంటూ ఒకవైపు ప్రయాణం చేస్తాం.